పెద్దనా ఈ 4.5 ఏళ్ళలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా అనిపించింది మీకు? బాగానే ఉంది. మాకేమో డబ్బులకి అన్ని పిల్లలకి బాగానే వేసినారు. రైతు భరోసా కానీ పిల్లకాయలు కానీ అన్నీ బాగానే ఉన్నాయి. మళ్ళీ ఆయన వస్తే బాగుంటాం మేము అనుకుంటున్నాం. పంటలు బాగా వర్షాలు బాగా వచ్చాయి, మాకు పొలాలు బాగా పండి. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మన రాష్ట్ర డెవలప్మెంట్ లేదు అనేసి కొంతమంది టీడీపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు. అది ఎంతవరకు నిజం? అది అన్నది వాళ్ళు అంటారు అవతల ఎత్తులు కనబడదని. మేమేంటే బాగా పుష్పంగా పైతలు పడుతున్నాయి, బాగా వనరులు వస్తున్నాయి బాగా. దానివల్ల అసలు అప్పులు కూడా తీసుకోవాలి. వ్యవసాయం బాగా పడితే వాళ్ళ కొరకు పోతే ఏం పండిస్తావా? ఏం పండదు. అందుకనే మళ్ళీ వర్షాలు బాగా కురుస్తాయి, బాగా అన్ని మళ్ళీ కొన్ని రైతు బస్సు పిల్లకాయలకి అన్ని వేస్తారు. భయం ఎంత ఆటో వాళ్ళకి ఎంతమంది వేసారా, జనం అందరికీ ఎంత చేసారా? అలా ఏదైనా చిన్న చిన్న అనిపించి దానికి చేయలేదు కదా. అలా మేలు అయినా మళ్ళీ ఆయన వస్తే మేలు. పెద్దనా ఈ 4.5 ఏళ్ళలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా అనిపించింది మీకు? చాలా ఫస్ట్ క్లాస్గా చేసినారు, బాగా చేసినారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ వాలంటీర్ వ్యవస్థను తీసుకొని వచ్చారు కదా, బాగా పనిచేస్తున్నారు వాళ్ళు. అదైతే చాలా మేలు. దానివల్ల మేలు. ఇంటి డోర్ డెలివరీ అయిపోయా. అది కూడా కాకుండా మనకేదన్నా సమస్య వచ్చినా సచివాలయానికి రమ్మని ప్రతి ఒక్కరికి చెప్తుంటారు, వాళ్ళు చెప్పింపిస్తుంటారు. వాళ్ళు ఏమంటే సచివాలయానికి రండి, మీకు ఫలానా ఆయన రమ్మన్నాడు అని అంటే మేము పోతాం. పనులు ఇక్కడ మేలు. ఓకే పెద్దనా, మీకు పెన్షన్లు ప్రతి నెల టైం టు టైం డోర్ కొట్టి పెన్షన్లు ఇస్తున్నారా వాలంటీర్లు? ఇస్తున్నారు. పోయిన నెల ఇవ్వలేదు, ఈ నెల కూడా బ్యాంక్కి ఖాతాలు వేస్తాను అంటున్నారు. దివ్యాంగులకి మేము వీలేమని అంటారు, ఇంటికి తీసుకొచ్చి ఇస్తాను అంటున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిని ఈసారి ఎవరిని చూడాలనుకుంటున్నారు? జగనే అన్న. గత చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూశారు, ఇప్పుడు జరుగుతున్న జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూస్తున్నారు. రెండో పరిపాలనలో ఏ పరిపాలన మీకు బెస్ట్ అనిపించింది? నాకు జగన్మోహన్ రెడ్డి పరిపాలన మేలు, కొంతవరకు మేలు. ఎందుకని? ఎందుకంటే పింఛన్లు కానీ ఇంటింటికి పోయి ఇస్తున్నారు పాలనలు లేని వాళ్ళకి. అట్టొచ్చి ఇంకోటి సచివాలయం కాడ కొన్ని పనులు అయిపోతున్నాయి. ఇన్నాళ్ళు ఏంటంటే చిట్టమూరు మండలం పోయి మండలానికి పోగాలంటే కనీసం 2-3 రోజులన్నా తిరగాలి, లేదా ఒక వారం అన్నా తిరగాల. ఇప్పుడు అలాంటి అవస్థ లేదు కాబట్టి ఇప్పుడు వాళ్ళు గ్రామంలో ఉన్నది కాబట్టి యూజ్ఫుల్గా సేవ్ అవుతున్నాం. ఇప్పుడు మనకు గుణపాటు పాడని ఉన్నది, పోతున్నాం అటు కనబడుతున్నాం, ఏం కావాలని ప్రాబ్లం చెప్తున్నాము. వాళ్ళు రేపు రాబో లేదా మొన్నటి రాబో అలా చాలా సింపుల్గా పనులు అయిపోతున్నాయి. వాలంటీర్లు అయితే చాలా బెస్ట్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు తీసుకొని వచ్చాడు, అందరికి అమలు అవుతున్నాయా? అవి అవుతున్నాయి. ఓకే, ఫైనల్గా ఏపీ నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది? జగనే మేలు ఒక లెక్కలో. 4.5 ఏళ్ళలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీకు ఎలా అనిపించింది అన్న? ఆయన పరిపాలన బాగానే ఉంది. అసలు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? చంద్రబాబు పరిపాలన ఏమన్నా అదే రుణమాఫీ ఇస్తామన్నాడు, 2 సూర్లు ఇచ్చినాడు, ముగిచ్చేసినాడు. ఆయనకేమంటే గమ్మన అయిపోయినాడు. రానున్న ఎన్నికల్లో ఈసారి మళ్ళీ ఏ ప్రభుత్వం చూడాలనుకుంటున్నారు? మళ్ళీ జగనే వస్తాడు అనుకుంటున్నాం మేము. జగన్మోహన్ రెడ్డిని ఎలాగైనా ఓడించాలనేసి పొత్తులపై 3 పార్టీలు వచ్చాయి కదా, నిజంగానే ఓడిగలుగుతారా వాళ్ళు? అదేమన్నా చెప్తే ఇప్పుడు ఏమంటారు, జగన్ మనిషి ఆయన అంటారు. అది లెక్క. మేమైతే జగన్ మనుషులమే. రుణమాఫీ ముగించినప్పుడే చంద్రబాబు నాయుడు దండగా అనుకున్నాం. మీకు రైతు భరోసా పడుతుందా ప్రతి సంవత్సరం? రైతు భరోసా పడుతుంది. రైతులకు పంటలు బాగా పండుతున్నాయా జగన్ వచ్చిన తర్వాత? జగన్ వచ్చినాకనే 10 రూపాయలు మిగులుతుంది. ఫైనల్గా జగన్ మళ్ళీ చూడాలనుకుంటున్నారా మీరు? రేట్లు ఎట్టా పెంచినాడు, అప్పుడు 10,000 ఉన్నట్టు ఇప్పుడు 20,000కి వచ్చినాయి. అప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు 10,000, ఇప్పుడు 20,000 వచ్చినాయి. ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి పరిపాలన మళ్ళీ రావాలని కోరుకుంటున్నారా? మేమేం కోరుకుంటున్నాము, మరి ఎట్టుందో. వాళ్ళు 5-6 మంది కలిసి తొక్కాలని ఉండిరే. ఎంతమంది కలిసినా రాబోయేదేమో ఈయనలే.